రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముత్యాలమ్మ గుడి అర్ధరాత్రి గుడిలో మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. థ్యాంక్ యూ చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ముత్యాలమ్మ ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూర్తిగా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్ధమైంది. గత వందలాది సంవత్సరాల నుంచి కూడా గ్రామ దేవతగా ఎంతో ఆరాధ్య దైవంగా ముత్యాలమ్మ అమ్మవారిని గ్రామస్తులు కొలుస్తున్నారు. ఒక్కసారిగా ఆలయంలో అగ్నికి ఆహుతి కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారనే విషయాలు కూడా తెలియాల్సింది. స్థానికులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకుంటున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి అమ్మవారి జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే మొగల్తూరు నడి వీధిలో అమ్మవారు కొలువై ఉన్నారు. వందలాది సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తులు అమ్మవారిని గ్రామ దేవతగా కూడా కొలుస్తూ ఉంటారు. ఒక్కసారిగా అర్ధరాత్రి మంటల చెలరేగి ఆలయం పూర్తిగా దగ్ధమై బూడిది కావడంతో ఒక్కసారిగా గ్రామస్తుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఎవరు చేశారన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలయం వద్ద చేరుకుంటున్నారు. దాంతో ఆరాధ్య దైవంగా గ్రామ దేవతగా అమ్మవారు కొలుసుకుంటున్న అమ్మవారు ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడంతో కూడా ఒక్కసారిగా ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికైతే పోలీసులు చేరుకుంటున్నారు. అసలు కావాలనే ఎవరైనా ఆ ఆలయానికి నిప్పట్టించారా, యాదృచ్ఛికంగా జరిగిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది చిరంజీవి. రైట్, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు రాంబాబు? అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఆలయం అగ్ని ప్రమాదం సంబంధించి ఇప్పటి వరకు కూడా అయితే ఎవరు కూడా అది కావాలనే చేశారా లేకపోతే ఈ విధంగా యాదృచ్ఛికంగా జరిగిందైతే అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే గ్రామంలో నడి ఒడ్డున ఆ ఆలయం ఉండడంతో కావాలనే వేరొకరు దాదాపు వందలాది సంవత్సరాల నుంచి ఆ ఆలయం మొగల్తూరులో ఉంటున్న నేపథ్యంలో ఎవరైనా కావాలనే ఈ అగ్ని ప్రమాదానికి ఎవరైతే ఆ గుడికి నిప్పట్టించారని కూడా ఎవరైతే గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకుంటున్నారు. దాదాపు గ్రామ విలవేల్పుగా నడివీధి ముత్యాలమ్మ ఆలయం కూడా విరాజిల్లుతుందని కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి ఎవరైనా కావాలనే ఆలయానికి నిప్పట్టించారని కూడా ఆరోపిస్తున్నారు చిరంజీవి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా లేక ఈ అగ్ని ప్రమాదం వెనుక ఎవరైనా అధికారులు ఉన్నట్టు ఏమైనా సమాచారమా? చిరంజీవి, ముఖ్యంగా ఏదైతే ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం మొగల్తూరు నడివీధిలో ఉంటుంది. ప్రతి ఒక్క తాటాకు పూరిల టైపు లో ఆలయాన్ని కూడా నిర్మించారు. వందలాది సంవత్సరాల నుంచి కూడా ఆ ఘటాలు ముత్యాలమ్మ సంబంధించిన ఘటాలను కూడా అక్కడే ఉంటాయి. ప్రతి సంక్రాంతికి అమ్మవారి జాతర చేస్తారు. జాతర అనంతరం కూడా ఆ ఘటాలను ముత్యాలమ్మవారి సంబంధించిన ప్రతిభను సంబంధించిన అక్కడే ఆ ఆలయంలోనే పెడతారు. ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఆ గ్రామస్తులు కూడా ముత్యాలమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో నిన్న ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలనే అమ్మవారి ఆలయానికి నిప్పండించారనే విషయాలైతే తెలియాల్సి ఉంది. గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్నారు. అటు పోలీస్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.